వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుకొండ మండలం ఎండిఓ ఆఫీస్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎండిఓ అశోక్ కుమార్ మరియు ఆఫీస్ సిబ్బంది మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన విద్యావంతుడు, ఇండియన్ టెర్రర్, దేశ రాజ్యాంగ నిర్మాత, ఎన్నో ఆశయాలతో బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో నిలబెట్టి సమాన హక్కులతో ముందుకు సాగాలని గలమెత్తి చాటిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వినోద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మనం అందరూ ఎలా కలుసుకోవడం, ఆయన్ని పూలమాలతో ఆయన్ని సత్కరించడం, అదేవిధంగా ఆయన గురించి ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన చేసిన దాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం అనేది నేను చాలా గొప్పగా గర్వంగా నేను ఫీల్ అవుతాను. డాక్టర్ అంబేద్కర్ గారికి సంబంధించి అందరూ నా నివాళులు, అదేవిధంగా కొంతమంది సెక్రటరీలు కూడా మనం మాట్లాడడం ఈ క్రమంలో ఏంటంటే, మాట్లాడిన వాళ్ళందరూ కూడా స్థితిగతులను, పరిస్థితులను అన్నీ కూడా కూలంకషంగా చర్చించడం అనేది జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే, ఆయన్ని భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పెట్టారు. ఇందులో భాగంగా వివిధ వర్గాల నుండి, మతాల నుండి, ప్రాంతాల నుండి కూడా దాదాపుగా 89 సభ్యుల్ని భారత రాజ్యాంగ సభలు అనేవారు. సభే కదండి అప్పట్లో. అందులో ఏ కులాన్ని, ఏ మతాన్ని, వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా విస్మరించకూడదు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజున వీళ్ళందరినీ కూడా తీసుకోవడం. అయితే వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు, కేస్ స్టడీ అన్నీ చేసి చివరిగా ఈ డ్రాఫ్ట్ తయారు చేసి చేయగలిగే వ్యక్తి ఎవరున్నారు అని అంటే ఆ రోజున అంబేద్కర్ గారే కనిపించారు. ఇంకోటి ఏంటంటే, సలహా ఇవ్వడం వేరు, ఒక ఆబ్లిగేషన్ లేదంటే ఒక డిమాండ్ అనేది పెట్టడం వేరు. అది ఆ డిమాండ్ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సొసైటీకి కానీ వ్యవస్థకు కానీ ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది అన్నది సరైన వ్యక్తులు మాత్రమే చెప్పగలరు. అంటే దానికి అపరిమితమైన మేధా సంపత్తి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఒక వ్యక్తికి అనేది ఉండాలి. అలాంటిది పుష్కలంగా ఉన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అత్యంత ఒక దళిత కులంలో పుట్టి అప్పట్లో బరోడా మహారాజ్ సంస్థానంలో వీళ్ళ ఫాదరు కుర్రాలకి జీన్స్ కుట్టేవారటాడు. వీళ్ళ ఫాదర్ కూడా ఈయన వెళ్ళి బరోడా మహారాజ్ సంస్థానంలో జీన్స్ కుట్టి ఆయనకి సొసైటీ మీద ఉన్న అవగాహన, చదువుల జిజ్ఞాస ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్ప గొప్ప చదువులు చదివి భారతదేశాన్ని ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఒకే ఒక్క మాట, ఇంతమంది ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతా. ఈయనకున్న ఔన్నత్యం, వ్యక్తిత్వం అనేది సింగిల్ ఒక మాట చెప్పవచ్చు. అప్పట్లో బిఫోర్ ఇండిపెండెన్స్, అప్పట్లో ఈయన ఒక బేసికల్ ఈయన బారిస్టర్, లాయర్. ఈయన ఒక కేసు నిమిత్తం వాదిస్తూ ఉండగా కింద అక్కడ కోర్టులో పనిచేసే క్లర్క్ ఒక స్లిప్ బోర్డ్ తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆయన చూసి జేబులో పెట్టుకున్నాడు. ఆయన బట్టి వాదన ముగించారు. ముగించిన తర్వాత జడ్జి పిలిచి అడిగాడట అందరి మధ్యలో, ఇందాక నీ దగ్గర ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు కదా, కొంచెం ముఖంలో కొంచెం నీలో బాధ చూసి ఏం జరిగిందని అంటే, నా భార్య చనిపోయిందని అని చెప్పాడట. అది నాకు మెసేజ్ బాగా తీసుకొచ్చారు. మరి వెళ్ళాలి కదా, ఇది ఆప్ చేసుకున్న తర్వాత నా చేస్తావు కదా అని అంటే ఒకే ఒక మాట అన్నట్ట, చనిపోయిన నా భార్యని నేను అలాగూ తీసుకురాలేను, బ్రతికించలేను. నేను ఇప్పుడు వెళితే నేను ఉన్న 40 మందికి 45 మందికి కూడా ఉరిశిక్ష పడిపోతుంది. చనిపోయిన భార్యని నేను అలాగూ తీసుకురాలేను. ఈ 40 మందికి జీవితం ప్రసాదించాలి, వీళ్ళ తరపున వాదించాలి, నిలబెట్టాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్నాను సార్. అప్పట్లో కమ్యూనిజం అన్న పదం వినిపిస్తే పెట్టలుగా చేసేవారు, జైల్లో తీసుకెళ్ళి ఏ మనిషినైనా కానీ. అలాంటి రోజులు అనమాట. సో ఆయన ఒక యాటిట్యూడ్ ఆ విధంగా ఉండేది బిఆర్ అంబేద్కర్ అన్న వెంటనే జడ్జి కేసుని డిస్మిస్ చేస్తారు. అటువంటి అందరూ రిలీజ్ చేశారు.
అంటే ఆ లెవెల్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఈవెన్ ఒకవేళ రాజ్యాంగ సభలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారని అధ్యక్షుడు, ఆయన సీట్లో ఉంటే అవలేలు వెళ్ళి సరదా పెట్టేవారు. చివరికి ఈయన న్యాయశాఖ మంత్రిగా కూడా ఏం చేశారు. బట్ గొప్పవాళ్ళకి ఎప్పుడు మహోన్నతమైన వ్యక్తిత్వం, ఒక సమాజంలో రిఫార్మ్స్ తీసుకురావాలన్న ఆలోచన, తపన, పట్టుదల ఉంటుంది. దానివల్ల కొంత పొసగ్గా ఆయన బయటికి వెళ్ళడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఇప్పుడు ఏ మైనారిటీస్ అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా యావత్ దేశం అంతా కూడా చేతులెత్తి మొక్కుతుంది. ఒక మంచి భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ప్రధాన ప్రపంచ దేశాలన్నీ తిరిగారు. బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అమెరికా, రష్యా, ఏ కంట్రీ నుండి మనం ఏ రకమైన మన పాలసీ తీసుకుంటే బాగుంటుంది, మన భౌగోళిక పరిస్థితులకి, మనకు స్థానిక పరిస్థితులకి సూట్ అవుతుంది అన్న యాంగిల్తో అన్నీ తీసుకుని ఒక మంచి రాజ్యాంగాన్ని, విస్తృతమైన రాజ్యాంగాన్ని, మంచి దృఢ రాజ్యాంగాన్ని మనకు అందించడం అనేది జరిగింది. ఏది ఏమైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆయన నిజంగా ఈ రోజున మనమంతా కూడా ఇంత సివిలైజర్ సెక్రటరీ ఎవరైనా మీలో ఎవరైనా అలా మాట్లాడు, నేర్చుకోవడం ఏం చేసి మీకు చాలా కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి కాన్స్టిట్యూషన్లో మనం బాగా చదువుకున్నాము. అంటే రాజ్యాంగాన్ని రచించి, అంటే బ్రిటిషర్స్ ఏమన్నారంటే మీరు రాజ్యాంగాన్ని కూడా రచించుకోలేరని చెప్పడం జరిగింది. ఆ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పరిచి దానిలో నిష్ణాతులైన న్యాయవాదులు ఎక్కువగా ఉన్నారండి మన కాన్స్టిట్యూషన్ రచనలో. వాళ్ళ ఆధ్వర్యంలో హేమహేమిలు అంటే ఆ టైంలో చదువుకున్న వాళ్ళందరూ కూర్చుని మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ రాజ్యాంగ రచన వల్లనే మనం ఈరోజు ప్రతి పౌరుడు ఎస్సీ, ఎస్టీ, ప్రతిదీ ఈ పరిపాలన వ్యవస్థ ఇలా జరుగుతుందంటే దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, గ్రామ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లోనూ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అంటే మన కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకునే జరుగుతుంది. ఇదని నాకు రాజ్యాంగం గురించి తెలిసింది. థ్యాంక్ యూ. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి అన్నారు. ఈరోజు మనం డాక్టర్ భీమ్రావ్ సాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ మహాపరినిర్వాణ దినోత్సవం దాన్ని వర్ధంతం చెప్పేసి అంటున్నాం. భారతదేశ ఔన్నత్యం, అదేవిధంగా సకల జనుల సమానత్వం, అదేవిధంగా మన ఈ భారతదేశం కోసం తన యొక్క కుటుంబాన్ని, సుఖశాంతులని అన్నీ కూడా వదులుకొని ఉన్నటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు మనం ఈ మహాపరినిర్వాణ దినోత్సవంలో చేసాము. అతను రచించినటువంటి భారత రాజ్యాంగం ఎంత విలువైన అయినప్పటికీ కూడా దానిని ఆచరణలో పెట్టేటువంటి పాలకుల మీద దాని యొక్క విలువ ఆధారపడి ఉంటుందని చెప్పేసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పి ఉన్నారు. ఈరోజు ఇక్కడ మనం కులాల గురించి మాట్లాడుతున్నాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని కాదు. అతను ఒక ఏ కులానికో, ఏ మతానికో, దేనికో చెందినవాడు కాదు. ఎందుకంటే ఈరోజు మనం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, నిమ్న జాతి అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అతను చేసి ఉన్నారు. కాబట్టి అతను ఏ ఒక్కదానికో దేనికో చెందినవారు కాదు. సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక వర్గానికో ఒక దానికో కాకుండా అతను ఒక వ్యవస్థకి చెందినవారు. కాబట్టి మనం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్మృతుల్ని మనందరం కూడా స్మరించుకుంటూ అతను రచించినటువంటి రాజ్యాంగం దాంట్లో మనం అందరం కూడా ముందుకు సాగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.